హాయ్ ఎవ్రీవన్. మీకు ఆల్రెడీ నిన్నే ఇన్ఫార్మ్ చేశాను వీడియోలో. ఈరోజు నుంచి జూన్ 1 నుంచి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జేఈఈ మెయిన్స్ ఆర్ నీట్ ఆర్ ఎంసెట్ ఆర్ ఐపీఈ. సో వీడియోస్లోకి వెళ్ళబోయే ముందు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే, చాలామంది కెమిస్ట్రీని చూసి అమ్మో కెమిస్ట్రీయా అని భయపడతారు. బట్ నో నీడ్ టు ప్యానిక్. ఎక్కడ ఏది ఎలాగా అర్థం చేసుకొని చదివితే చేస్తే వస్తుందని చెప్తాను. మెయిన్గా మనకి కెమిస్ట్రీ 3 బ్రాంచెస్: ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్. ఆర్గానిక్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఐయూపీఏసీ అండ్ రియాక్షన్ మెకానిజం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండ్స్. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఫోకస్ చేయాల్సింది క్యాలిక్యులేషన్స్ అండ్ ఫార్ములాస్. అండ్ చాలామంది కెమిస్ట్రీకి ఎందుకు భయపడతారంటే, బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చిన ఎగ్జామ్లో మీరు స్ట్రాంగ్గా ఆన్సర్ చేయగలుగుతారు. బేసిక్స్ అంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ బేసిక్స్, మీరు కాన్సెప్ట్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అండ్ నెక్స్ట్, ఎందుకు ఎలా బట్టి కొట్టద్దు, మెమరైజేషన్ చేసుకోవద్దు. ఎందుకు ఎలా ఆలోచించి నేర్చుకోండి, ఆటోమేటిక్గా కెమిస్ట్రీ ఈజీగా వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ యూస్ చేస్తారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ యూస్ చేస్తారు. అలా కాదు, చూజ్ ఎనీ వన్ బుక్. ఆల్రెడీ బిఫోర్ వీడియో చెప్పాను మీకు, ఎన్సీఆర్టీస్ ఫస్ట్ అని చెప్పని. దాని తర్వాత వేరే బుక్స్కి వెళ్ళాలి, స్టాండర్డ్ బుక్స్, పీవైక్యూస్ బుక్స్ అనేవి. సో కొన్నిటికి ప్రిఫర్ చేసుకొని, అన్నీ కాకుండా దాని ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తూ, కాన్సెప్ట్స్ డెవలప్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, అది ఏ ఎగ్జామ్ అయినా సరే. సో ఎవరికైతే పర్ఫెక్ట్ బుక్ లిస్ట్ కావాలో వాళ్ళు కామెంట్స్లో బుక్ లిస్ట్ని కామెంట్ చేయండి. నేను ఇమీడియట్గా మీకు ఆ బుక్ లిస్ట్ని షేర్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మన ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.